తర్వాత పదం కావడి కుండలు. ఈ రెండు పదాలను కలిపితే ఈ రెండు పదాలని ఒకటిగా చెప్పాలంటే కావడి కుండలు. కావడి కుండలు అంటే కావడంటే ఇలా చెక్క బద్దలా ఉండి దీనికి ఇటుపక్క అటుపక్క నెట్స్ కడతారు, దాంట్లో కుండలు పెడతాం అన్నమాట. ఇటొక కుండ అటొక కుండ. తులాభారం ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. అది భుజాల మీద మోసుకొని తీసుకువెళ్తారు. దాన్ని కావడి కుండలు అంటారు అన్నమాట. తర్వాత పదం చెట్టు పుట్ట. ఈ రెండు పదాలని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే చెట్టు పుట్ట. చెట్టు అంటే ట్రీ, అందరికీ తెలిసిందే. పుట్ట అంటే పాములు ఉంటాయి కదా, అది పుట్ట. చెట్టు పుట్ట ఈ రెంటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే చెట్టు పుట్ట. తర్వాత పదం కులము మతము. కులము అంటే క్యాస్ట్, మతము అంటే రిలీజియన్. కులము మతము ఈ రెండింటిని కలిపి ఒకే పదంలో చెప్పాలంటే కుల మతాలు. కులము మతము కుల మతాలు. తర్వాత పదం చేదు నిజం. చేదు నిజం ఈ రెంటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే చేదు నిజం. చేదు అంటే చేదు, బిట్టర్. నిజం అంటే ట్రూత్. ఈ రెండింటిని కలిపి ఒకే పదంలో చెప్పాలంటే చేదు నిజం అంటే మనం భరించలేని నిజం అన్నమాట అది. తర్వాత పదం చేదోడు వాదోడు. చేదోడు వాదోడు ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే చేదోడు వాదోడు. చేదోడు అంటే చేత్తో మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే, సహాయం చేస్తే దాన్ని చేదోడు. వాదోడు అంటే మాట ద్వారా మనం ఎవరికైనా సహాయం చేస్తే అది వాదోడు అంటాం అన్నమాట. చేదోడు వాదోడు ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే చేదోడు వాదోడు. తర్వాత పదం చీకటి వెలుగు. చీకటి వెలుగు
ఈ రెంటిని ఒకే పదంగా చెప్పాలంటే చీకటి వెలుగులు. చీకటి వెలుగు. రెండింటిని ఒకే పదంగా చెప్పాలంటే చీకటి వెలుగులు. ఒకసారి పదాలన్నీ మళ్ళీ చూసేద్దాం. కావడి కుండలు. కావడి కుండలు. కావడి కుండలు. చెట్టు పుట్ట. చెట్టు పుట్ట. కులము మతము. కుల మతాలు. చేదు నిజం. చేదు నిజం. చేదోడు వాదోడు. చేదోడు వాదోడు. చీకటి వెలుగు. చీకటి వెలుగులు. ఇప్పుడు మరికొన్ని జంట పదాలని చూద్దాం. తర్వాత పదం తల్లి తండ్రి. ఈ రెండింటినీ కలిపి ఒకే పదంగా చెప్పాలంటే తల్లిదండ్రులు. తల్లి మదర్, తండ్రి ఫాదర్. తల్లి తండ్రి. ఈ రెండింటినీ కలిపి ఒకే పదంగా చెప్పినప్పుడు తల్లిదండ్రులు అని వస్తుంది. తర్వాత పదం తప్పు ఒప్పు. తప్పు ఒప్పు. ఈ రెండింటినీ ఒకే పదంగా చెప్పినప్పుడు తప్పు ఒప్పులు. తప్పు అంటే మిస్టేక్, ఒప్పు అంటే కరెక్ట్. తప్పు ఒప్పు. ఈ రెండింటినీ కలిపి ఒకే పదంగా చెప్పినప్పుడు తప్పు ఒప్పులు అని వస్తుంది. తర్వాత పదం ధనం ధాన్యం. ధనం ధాన్యం. ధనం అంటే డబ్బు, ధాన్యం అంటే ధాన్యం, గ్రెయిన్స్ అన్నమాట. ఈ రెండింటినీ కలిపి ఒకే పదంలో చెప్పాలంటే ధన ధాన్యములు. ధనం ధాన్యం. ఈ రెండింటినీ కలిపి ఒకే పదంగా చెప్పినప్పుడు ధన ధాన్యములు. తర్వాత పదం ధూపం దీపం. ధూపం దీపం. ఈ రెండింటినీ కలిపి ఒకే పదంలో రాయాలంటే ధూప దీపాలు. ధూపం అంటే మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అగరబత్తి వెలిగిస్తాం కదా, అగరబత్తి, సాంబ్రాణి, ఇలా స్మోక్ వచ్చేవి అంటే పొగ వచ్చేవి ఏదైతే ఉంటుందో అది ధూపం అన్నమాట. దీపం అంటే నూనెలో వత్తి వేసి వెలిగిస్తాం కదా, అది దీపం. ధూపం దీపం. ఈ రెండింటినీ కలిపి ఒకే పదంలో చెప్పాలంటే ధూప దీపాలు.
తర్వాత పదం పెండ్లి పేరంటం. పెండ్లి పేరంటం. ఈ రెండింటిని కలిపి ఒకే పదంలో చెప్పాలంటే పెండ్లి పేరంటం. పెండ్లి పేరంటం. రెండు కలిపి పెండ్లి పేరంటం. తర్వాత పదం లాభం నష్టం. ఈ రెండింటిని కలిపి రాయాలంటే లాభ నష్టాలు. లాభం అంటే మనం ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు పెట్టుబడి కంటే ఎక్కువ వచ్చిందనుకో మనకి, అది లాభం అన్నమాట. నష్టం అంటే మనం పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ రాబడి వస్తే నష్టం. ఈ రెండింటిని కలిపి ఒకే పదంలో చెప్పాలంటే లాభ నష్టాలు. ఒకసారి పదాలన్నీ ఒకసారి చూద్దాం. తల్లి తండ్రి, తల్లిదండ్రులు, తప్పు ఒప్పు, తప్పు ఒప్పులు, ధనం ధాన్యం, ధన ధాన్యములు, ధూపం దీపం, ధూప దీపాలు, పెండ్లి పేరంటం, పెండ్లి పేరంటం, లాభం నష్టం, లాభ నష్టాలు. ఇంకా మరికొన్ని జంట పదాలని చూద్దాం. పేరు ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు. ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా రాయాలంటే పేరు ప్రతిష్టలు. పేరు అంటే మన నేమ్, ప్రతిష్టలు అంటే మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు లేదా ఏదైనా గొప్ప కార్యాలు చేసినప్పుడు మనకి మంచి పేరు వస్తుంది కదా, దాన్ని ప్రతిష్ట అంటాం. పేరు ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు. ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే పేరు ప్రతిష్టలు. తర్వాత పదం పండ్లు ఫలాలు, పండ్లు ఫలాలు. ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా రాయాలంటే పండ్లు ఫలాలు. పండ్లు అన్నా ఫలాలు అన్నా ఒకటే, ఫ్రూట్స్. తర్వాత పదం పాడి పంటలు, పాడి పంటలు. రెండింటినీ కలిపి ఒకే పదంగా రాయాలంటే పాడి పంటలు. పాడి అంటే మనం కొంతమంది ఆవుల్ని గేదెల్ని పెంచుతూ ఉంటారు కదా, అవి కట్టే ప్రదేశాన్ని పాడి అంటాం అన్నమాట.
ఆ ప్లేస్ ఆవుని కట్టి దానికి మేత అవి వేస్తారు కదా, ఆ ప్లేస్ని పాడి అంటాం. పంటలు అంటే వ్యవసాయంలో పండే పంటలు, పాడి పంటలు. ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే పాడి పంటలు. తర్వాత పదం పాపం పుణ్యం. పాపం పుణ్యం ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా రాయాలంటే పాప పుణ్యాలు. పాపం అంటే మనం ఏదైనా చెడ్డ పని చేసామనుకోండి, మనకి పాపం వస్తుంది. పుణ్యం అంటే ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేసినా, మంచి పని చేసిన వాటికి పుణ్యం వస్తుంది అంటారు. సో పాపం పుణ్యం ఈ రెండింటినీ కలగలిపి ఒకే పదంగా చెప్పాలంటే పాప పుణ్యాలు. తర్వాత పదం భయం భక్తి. భయం భక్తి ఈ రెండింటినీ కలిపి ఒకే పదంగా రాయాలంటే భయభక్తులు. భయం భక్తి. భయం అంటే ఎవరినైనా చూసి భయపడుతున్నాం అనుకో, అది భయం అన్నమాట. భక్తి అంటే వాళ్ళ మీద భక్తితో ఉండడాన్ని భక్తి అంటాం. భయం భక్తి ఈ రెండింటినీ కలిపి ఒకే పదంగా రాస్తే భయభక్తులు. తర్వాత పదం మంచి చెడు. మంచి చెడు ఈ రెండింటినీ ఒకే పదంగా రాయాలంటే మంచి చెడ్డలు. మంచి అంటే గుడ్, చెడు అంటే బ్యాడ్. మంచి చెడు ఈ రెండింటినీ కలిపి ఒకే పదంగా రాయాలంటే మంచి చెడ్డలు. పదాలన్నీ ఒకసారి చూద్దాం. పేరు ప్రతిష్టలు. పేరు ప్రతిష్టలు. పండ్లు ఫలాలు. పండ్లు ఫలాలు. పాడి పంటలు. పాడి పంటలు. పాపం పుణ్యం. పాప పుణ్యాలు. భయం భక్తి. భయభక్తులు. మంచి చెడు. మంచి చెడ్డలు. ఇంకా మరికొన్ని జంట పదాలని చూద్దాం. తర్వాత పదం ముందు వెనుక. ముందు వెనుక ఈ రెండు పదాలని ఒకే పదంగా చెప్పాలంటే ముందు వెనుకలు. ముందు అంటే తెలుసు కదా, ఫ్రంట్. వెనుక అంటే బ్యాక్. ముందు వెనుక ఈ రెండు పదాలని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే ముందు వెనుకలు. తర్వాత పదం వేషం
భాష, వేషం భాష. ఈ రెండింటిని ఒకే పదంగా చెప్పాలంటే వేషభాషలు. వేషం అంటే మనం కనిపించే లుక్ అన్నమాట. మనం ఏ డ్రెస్ వేసుకుంటున్నాము, ఎలా ఉంటున్నాము, మనం ఎలా కనిపిస్తున్నామో అది వేషం. భాష అంటే మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నామో, ఏ భాషలో మాట్లాడుతున్నామో అది భాష. మనం మాట్లాడేది భాష అన్నమాట, మనం కనిపించేది వేషం. వేషం భాష రెండింటినీ కలిపి ఒకే పదంలో రాయాలంటే వేషభాషలు. తర్వాత పదం వెండి బంగారం. వెండి బంగారం ఈ రెండు కలిపిన పదాన్ని వెండి బంగారం. ఇవి రెండు ఏంటి? వెండి ఒక లోహం, బంగారం ఒక లోహం. ఇది వైట్ కలర్లో ఉండే లోహం, ఇది ఎల్లో కలర్లో ఉండే లోహం. వెండి బంగారం ఈ రెండిటితోనూ చాలా ఆర్నమెంట్స్, నగలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, అవి వెండి బంగారం. ఈ రెండింటిని కలిపిన పదం వెండి బంగారం. తర్వాత పదం సూర్యుడు చంద్రుడు. సూర్యుడు చంద్రుడు. సూర్యుడు అంటే సన్, చంద్రుడు అంటే మూన్. సూర్యుడు ఎప్పుడు మార్నింగ్ ఉదయం ఉదయిస్తాడు, చంద్రుడు సాయంత్రం. సూర్యుడు చంద్రుడు ఈ రెండు కలిపిన పదాలని ఈ రెండు ఒకటే పదంలో రాయాలంటే సూర్య చంద్రులు. తర్వాత పదం సీత రాముడు. సీత రాముడు. సీతారాములు ఎవరో తెలుసు కదా మనందరికీ. సీత రాముడు ఈ రెంటిని కలిపి రాసిన పదాన్ని ఎలా రాయాలంటే సీతారాములు. సీత రాముడు, సీతారాములు. తర్వాత పదం సుఖం దుఃఖం. ఈ రెండు కలిపిన పదాన్ని సుఖ దుఃఖాలు అని రాయాలి. సుఖం అంటే హ్యాపీనెస్, దుఃఖం అంటే సాడ్నెస్. సుఖం దుఃఖం ఈ రెండు కలిపి రాసిన పదాన్ని సుఖ దుఃఖాలు అంటాం. తర్వాత పదం శ్రద్ధ భక్తి. శ్రద్ధ భక్తి ఈ రెండు కలిపి రాసే పదాన్ని ఎలా రాయాలంటే శ్రద్ధాభక్తులు.
శ్రద్ధ అంటే కాన్సన్ట్రేషన్, భక్తి అంటే డివోషన్. శ్రద్ధ, భక్తి ఈ రెండు కలిపిన పదాన్ని శ్రద్ధ భక్తులు. ఒకసారి అన్ని పదాలని చూద్దాం. ముందు వెనుక, ముందు వెనుకలు. వేషం, భాష, వేషభాషలు. వెండి, బంగారం, వెండి బంగారం. సూర్యుడు, చంద్రుడు, సూర్య చంద్రులు. సీత, రాముడు, సీతారాములు. సుఖం, దుఃఖం, సుఖ దుఃఖాలు. శ్రద్ధ, భక్తి, శ్రద్ధ భక్తులు. పిల్లలు చాలా జంట పదాలని నేర్చుకున్నారు కదా. మరొక వీడియోలో ఇంకా కొన్ని జంట పదాలని నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి.